చిత్తూరు జిల్లా మద్దిపట్లలో బీసీ కుటుంబం ఎదురైన సమస్యలను చర్చనీయాంశంగా మారా ఇంటికి దారిని మూసివేసి సీసీ రోడ్ నిర్మాణం చేశారని మహిళపై దాడి జరిగినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం ఉందని కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ కుమార్ గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. సార్ మీరు మా కేసు ఎఫ్ఐఆర్ నాకు ఇప్పుడు కావాలి సార్. ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఉంది ఆల్రెడీ. కేసు ఎఫ్ఐఆర్ కట్టారంటేనే మేము ఇక్కడ నుంచి మూవ్ అవుతాం సార్, లేకపోతే ఖచ్చితంగా. ఈ రోజు ఉన్నది మా బ్రదర్ వచ్చి 2014 యాక్సిడెంట్ చనిపోయాడు సార్. వారి జ్ఞాపకార్థంగా కై మా మేనమామ కొనిచ్చాడు, ఆయన చనిపోయినాడు కొనిచ్చిన ఆయన. అదే మురళీ నాయుడు మాది 13 నర్సింగ్ ఆక్యుపై చేసుకోవాలన్నాడు. ఇంకా లక్ష్మీపతి నాయుడు భానుమూర్తి నాయుడు 11 సెంట్లు ఆక్యుపై చేసుకుంటే వేరే బీసీ వాళ్ళకి ఏమంటే. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం మద్దిపట్ల గ్రామంలో ఒక బీసీ కుటుంబానికి చెందినటువంటి పూర్ణచంద్రరావు కుటుంబం పైన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గమైనటువంటి కమ్మలు, పెత్తందారులు, అగ్రకులాల వాళ్ళు ఆ కుటుంబం పైన కక్షగట్టి అతన్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఈరోజు ఆయన ఇంటిపైకి దూరి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని చేయి చేసుకొని ఆడవాళ్ళని కొట్టి చిన్నపిల్లలను కొట్టి భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన చాలా బాధాకరం. బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఆయన కూడా స్వయాన బహుజన్ సమాజ్ పార్టీ ఈ పూతలపట్టు నియోజకవర్గానికి ఒక నియోజకవర్గ బాధ్యుడిగా ఆయన ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు.